Welcome to my channel. This is Achintya. Yeah, today topic వచ్చేసరికి పెళ్ళి, మ్యారేజ్. పెళ్ళి ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పెళ్ళి ప్రస్తుతం ఎలా చేసుకుంటున్నారు జనాలు, అలా చేసుకోవడం కరెక్టేనా, పెళ్ళి ఎన్ని విధాలు, పెళ్ళిలో ఎందుకు అన్ని రకాలు ఉంటాయి, అవేమేంటివి మెథడ్స్, అవి ముందు ఈ వీడియోలో చర్చించుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ధర్మబద్ధంగా చూసుకుంటే మన వేదాల్లో పెళ్లి తర్వాత జీవించేటువంటి ఆ యొక్క సంసార గృహస్థాశ్రమం అని అంటారు. ఆ గృహస్థాశ్రమంలో వధువు కానీ వరుడు కానీ ఇద్దరూ కలిసి ఐకమత్యంగా మెలసి ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ గొడవలు ఆడకోకుండా ప్రశాంతంగా ఒక శాస్త్రానుసారంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకి అడుగు వేసుకుంటూ భావితరాలను ప్రోత్సహించేలాగా జీవించడాన్ని గృహస్థాశ్రమం అంటారు. అదే దాని యొక్క ధర్మం. ప్రస్తుతం మనుషులు ప్రస్తుత జెన్జీ కిడ్స్ కానీ 1960 అక్కడి నుంచి కొంచెం ఈ పెళ్ళి అంటే టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కటి మన అరచేతుల్లోకి వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయింది లైఫ్. ఇంతకు ముందంటే ఖచ్చితంగా అన్నం తినాలన్నా లేకపోతే ఏ పనైనా చేసుకోవాలన్నా కష్టపడి ఖచ్చితంగా ఒళ్ళు వంచి పని చేసుకోవాల్సిన తీరు ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఫోన్ నొక్కితే ఆర్డర్ పెట్టగానే మీ షాంపూ, సబ్బు దగ్గర నుంచి మొత్తం మీ అండర్వేర్ దాకా ఆఖరికి డైపర్, చిన్నపిల్లలు డైపర్ దాకా అన్ని ఒక క్లిక్ నొక్కగానే 5 minutesలో మీ గడప దగ్గరకు వచ్చేస్తాయి. అండ్ ఆల్సో నువ్వు దేనికోసం నువ్వు కష్టపడాల్సిన అవసరాన్ని, నీకు కష్టపడేటువంటి తత్వాన్ని కూడా పోగొడుతుంది ఈ టెక్నాలజీ. అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ చెడిపోవడానికి కారణం ఈ టెక్నాలజీకి బందీగా అయిపోయింది. మన ధర్మాన్ని వెనక్కి తోసేయడం. వస్తారు, ఎవడో ఏదో చేస్తే అప్పుడు వస్తారు. ఒకసారి ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే 3వ పెళ్ళో 4వ పెళ్ళో నిలబడుతుంది. అమ్మాయి 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిందే, అబ్బాయి 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిందే. ఒకవేళ పెళ్ళిళ్ళు లేకపోయినా లవ్ బ్రేకప్స్ బ్రేకప్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోతున్నాయి. ఇక లవ్ మ్యారేజ్ గురించి అంటావా, దాని అంత దరిద్రం ఏమీ ఉండదు. లవ్ చేసుకోండి, పర్లేదు. మ్యారేజ్ అయితే చేసుకోవద్దు. మీకు నచ్చినంత వరకు, నచ్చినంత సేపు సహజీవనం చేసుకొని సావండి, కానీ పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రుల జీవితాలు నాశనాలు మనం చేయదు. పరువు కాదమ్మా, ముందు వాళ్ళు నాశనం అయిపోతుందమ్మా తల్లిదండ్రుల జీవితం. పరువు గురించి పక్కన పెట్టి ఇప్పుడు పరువు గురించి ఎవరు ఆలోచించట్లేదు. జీవితం నాశనం అయిపోతుంది. ఆలోచించు, మీ గురించే ఏం జరుగుతుంది ఏంటి అర్థం కాక ఒక డైలమాలో బతికేస్తున్నారు. వాళ్ళకి డిప్రెషన్స్ వచ్చేసి వాళ్ళ వయసుకి అర్థం కాక, వాళ్ళు మీ నుంచి వచ్చిన వాళ్ళే, మీ వయసు నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళేనమ్మా. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ వయసులో ఉండి ఆలోచించండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు ఇలా మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలి. సరే, పెళ్ళి ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి? ఖచ్చితంగా అబ్బాయికి ఎక్కువ వయసు ఉండాలి, అమ్మాయికి తక్కువ వయసు ఉండాలి. ఇద్దరికి సమానమైన వయసు ఉందనుకో
సరిపోదు. ఎందుకంటే ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భావనలో ఉంటారు. ఒకవేళ అమ్మాయికి వయసు ఎక్కువ ఉందనుకో, అబ్బాయికి వయసు తక్కువ ఉందనుకో, అక్కడ కూడా ఇంకొక సమస్య. ఎందుకంటే అమ్మాయి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అబ్బాయి చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. అమ్మాయి స్లోగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి స్లోగా ఉండాలి. అమ్మాయి ఫాస్ట్‌గా ఉండాలి. అమ్మాయి అమ్మాయి యవ్వనంగా ఉండాలి. అబ్బాయి వయసు పెంచుండాలి అమ్మాయి కంటే. అప్పుడే ఇద్దరి యొక్క భావనలు కానీ వీడేమనుకుంటాడు, వీడి మనసులో పోనీలే చిన్నపిల్ల అని ఎంత గొడవలైనా కానీ సర్దుకునే మెంటాలిటీ అనేది ఆటోమేటిక్‌గా ఉండే కొద్దికి అది డెవలప్ అయితూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వయసు అబ్బాయి కంటే ఎక్కువ ఉందనుకో, ఇక్కడ ఈ అబ్బాయిని అమ్మాయిలు తొందరగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అమ్మాయిలకి చాలా సమస్యలు ఉంటాయి. అబ్బాయిలకి అన్ని సమస్యలు ఉండవు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ అమ్మాయిలు చాలా బాధలు పడుతూనే ఉంటారు. నెలలో ఖచ్చితంగా ఒక వారం రోజులు అమ్మాయికి రెస్ట్ కావాలి, ఇచ్చేసేయాలి. అమ్మాయికి ఆ టైం ఇచ్చేసేయాలి. అది కాక ఇప్పుడు పనులు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అబ్బాయితో పాటుగా అబ్బాయి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్‌లో. నేను అంటున్నా, మీరు సంపాదించొద్దు, మీకు రైట్స్ వద్దు అని నేను అంటలేను. కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎన్ని బాధలు ఉన్నా కానీ మీ తల్లిదండ్రులు, మీ తల్లి, మీ అక్క, మీ చెల్లి ఉంటారు కదా పెద్దవాళ్ళు, వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు మీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒక్కసారి వాళ్ళని చూడండి. అందుకనే ఇంతకుముందు అందరూ కలిసికట్టుగా ఉండేటప్పుడు ఒకళ్ళ బాధ ఒకళ్ళు తెలుసుకునే వాళ్ళు. మగవాళ్ళు కూడా తొందరపడి గొడవలు అయ్యే కాదు. ఇప్పుడు అంతా బ్రాడ్ మైండెడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు విడిగా ఉండటం, సెపరేట్ లైఫ్, ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. దానివల్ల అసలు ఎన్ని బాధలు. బిడ్డ పుట్టినప్పుడు బాధే. బిడ్డ పుట్టినప్పుడు ఖచ్చితంగా బాధే. తోడు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఏ ప్లే స్కూల్స్‌లోనో వాటిలో పడేస్తారు. వాడికి కూడా జ్ఞానం ఏముండదు. అంతా క్రూయల్ మైండ్‌లో ఉంటాడు. ఇంట్లో మీ యొక్క స్ట్రెస్‌కి మీరు చేసేటువంటి గోల, రచ్చ అవే చూసి పెరుగుతారు. అప్పుడు రేపు ఎలా ఉంటుంది? అతడు కూడా మీకులాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. మీకు మళ్ళీ ఉండటానికి ప్రయత్నిస్తాడు. మీకు మళ్ళీ ఇండివిజువల్‌గా జీవించడానికి ప్రోత్సహిస్తున్నారే కానీ మీరు అదే ఒకవేళ కలిసికట్టు ఉన్న ఫ్యామిలీలో కనుక పిల్లవాడు పెరిగితే చాలా ఉపయోగాలు. ఒకటి, మన ధర్మాన్ని తెలుసుకుంటాడు. ధర్మం అంటే ఇజం కాదమ్మా, ఇజమ్స్ కాదు. ఇప్పుడు ఇజమ్స్‌తో గొడవ పడుతున్నారు. ఇజమ్స్ కాదు. ధర్మం అంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అంటే మానవాళి జీవనానికి ఒక దారి. ధర్మం అనేది ఒక దారి మానవ జీవనానికి. మానవులు ప్రశాంతంగా ఎటువంటి బాధలు లేకుండా బ్రతకటానికి ఇది ఒక దారి, అంతవరకే. కానీ ఇది కూడా గొప్ప అని నేను చెప్పట్లేదు. గొప్పే, కానీ ఒకసారి ఆలోచించండి. ధర్మం ఒక్కటే కావాల్సింది. దానివల్ల ఎటువంటి కోపము రాదు. కోపాలు వచ్చినా కానీ ఒకసారి ఆ స్టైల్లో ఆలోచిస్తే ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి కదా ఏదైనా. హ్యాబిట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇతరులు అర్థం చేసుకోకపోతేనే కదా వీడు హ్యాబిట్లోకి వెళ్తాడు. ఒకవేళ మీరు అర్థం చేసుకొని అతడికి మీరు టైం ఇచ్చారనుకో, టైం అంటే వాళ్ళని వదిలేయమని కాదు, వాళ్ళతో మింగిల్ అవ్వాలి. అంటే తను నీవు అవ్వాలి, నీవు తనవ్వాలి. నీలో ఏమి దుర్వ్యసనాలు లేవు, దురలవాట్లు లేవు, దుర్భావన లేదు. దుర్భావన అంటే తప్పుడు భావన లేదు. అతనిలోనో ఆమెలోనో ఉన్నాయి. నీలోని నీవు మంచిని తనలోకి ప్రసరింప చేయడానికి ప్రయత్నించు.
ప్రయత్నించావనుకో, నువ్వేమి చెడుగా మారవు. నువ్వు కరెక్ట్‌గానే ఉంటావు కదా! వాడి వల్ల నువ్వేమి చెడిపోవు. ట్రై చేస్తావు వాళ్ళని మార్చడానికి. ఇప్పుడు ఇంతకుముందంటే మార్చేవాళ్ళు ఈ యోగులు గానీ, ఇప్పుడున్న యోగులు, సన్యాసులు వాళ్ళు యోగులు కాదు, సన్యాసులు కాదమ్మా. ఎవరైతే మాట్లాడకుండా, ఎవరైతే ఎవరి పని వాడు చూసుకుంటున్నాడో వాడే నిజమైన యోగి, వాడే నిజమైన సన్యాసి. ఇప్పుడున్న సన్యాసులందరూ బోగస్ గాళ్ళు. వాళ్ళెవ్వరిని నమ్మద్దు. దే ఆర్ జస్ట్ బిజినెస్ మైండెడ్ పీపుల్. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకో, వాడే ఎప్పుడు ప్రపంచికమే మాట్లాడతాడు. ప్రాపంచికమే. వాడికి కావాల్సిందే ప్రాపంచికం. నీ ఊరు, నీ ఇంటి చుట్టుపక్కల రేట్లు ఎంత ఉన్నాయి, నీ ఇంటి రేట్లు ఎంత ఉన్నాయి, నీ స్థలాల రేట్లు ఎంత ఉన్నాయి అంటే వాడు ఆ దగ్గరలో ఏదో ఒకటి వాడి స్థలమో ఏదో చచ్చి ఉంటుంది, వాడి సైట్స్ ఉండి ఉంటాయి వాడి బినామీ పేరు మీద. అది తెలుసుకోవడానికి 4 మాటలు కలుపుతాడు. మంచి 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 అంటాడు. ప్రాపంచికంలో ఎప్పుడో సినిమాల్లో మన కన్నడ స్టార్ ఇవన్నీ కొన్ని తీశాడు కదా ఉపేంద్ర గారు, చాలా బాగా చెప్తారు. పెళ్ళి 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 అంటారు, పెళ్ళి చేసుకున్నాక చాలా బాగుంటుంది. తెలుగులో ఎవరు డబ్ చేశాడు కానీ అన్న సూపర్ గా డబ్ చేశాడు అన్న. నీ వాయిస్ అబ్బా, ఎప్పుడైనా కానీ డల్ గా అనిపించినప్పుడు నీ ఒక్క వాయిస్ ఎక్కడో చోట వినిపిస్తుంది. ఖచ్చితంగా మోటివేటెడ్ గా ఉంటుంది ఆ వాయిస్. ఎస్, listen the sound to cure your delirious mind, means disturbed mind. తెలుగులో